హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి హెయిర్ బాగా డ్రై అయిపోతూ ఉంటాయి కదా, అంతేకాకుండా హెయిర్ బాగా చిట్లిపోతూ ఉంటాయి. వాటి కోసం అనేసి నేను ఈ రెమెడీ ప్రిపేర్ చేశాను. మనము ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వ్యాజిలిన్ తీసుకోండి, పెట్రోలియం వ్యాజిలిన్ తీసుకోనండి, వైట్ కలర్దే తీసుకోండి. ఇదైతే కనుక హెయిర్కి చాలా మంచిది. మనకి హెయిర్ బాగా చిట్లిపోతూ ఉంటాయి, అంతేకాకుండా మన హెయిర్ బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ క్రీమ్ యూజ్ చేసుకోవటం వల్ల మనకి చిట్లిపోవటం తగ్గుతుంది హెయిర్. అంతేకాకుండా ఇది అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటాయి. అయితే వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మనకి వ్యాజిలిన్ మన హెయిర్ గ్రోత్ కానీ, హైబ్రోస్కి కానీ, హైలైషెస్ కానీ, మన హెయిర్ని స్ట్రైట్నింగ్గా చేయడానికి కానీ, మనకి స్కిన్ కానీ వ్యాజిలిన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ హెయిర్కి సంబంధించింది తీసుకోండి. అలోవెరా జెల్ స్కిన్కి సంబంధించింది కాకుండా హెయిర్కి సంబంధించింది తీసుకోండి. హెయిర్ది అయితే కనుక మనకి ఉంటుంది, చాలా రకాలైతే బ్రాండెడ్లో అనేవి ఉన్నాయి కాబట్టి హెయిర్కి సంబంధించింది తీసుకోండి. న్యాచురల్ది, ప్లాంట్ నుంచి తీసింది యాడ్ చేయకూడదు. ఓన్లీ మనం ఇది స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి మనం న్యాచురల్ ప్లాంట్ నుంచి తీసుకోకుండా హెయిర్కి సంబంధించింది అలోవెరా జెల్ తీసుకోండి. తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్మండ్ ఆయిల్కు మనకి స్కిన్ది హెయిర్ది ఉంటుందండి, స్కిన్ది కాకుండా హెయిర్ తీసుకోండి. ఆల్మండ్ ఆయిల్ తీసుకొని ఆల్మండ్ ఆయిల్ 1 or 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఈ 3 ప్రోడక్ట్స్తోనే బాగా మిక్స్ చేసుకోండి క్రీమ్ని. ఈ 3 ప్రోడక్ట్స్తోనే మన హెయిర్ చిట్లిపోతున్న హెయిర్ని చక్కగా న్యాచురల్గా ఉండేలా చేయడానికి అండ్ స్ట్రైట్నింగ్గా చేసుకోవడానికి, హెయిర్ బాగా డ్రై అయిపోతున్నా కానీ ఆ డ్రైనెస్ని తగ్గించుకోవడానికి మనకి క్రీమ్ యూజ్ అవుతుంది. ఈ క్రీమ్ని మనము 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని. నేను ఒక 1 డేకి సరిపోని క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూపించండి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తానండి. మనం హెడ్ బాత్ చేస్తాం కదా, హెడ్ బాత్ చేసిన హెయిర్కి కొంచెం డ్రై అవ్వకుండా ఉండి అండ్ మనకి బాగా డ్రై అయిపోకుండా అండ్ కొంచెం తడిగా ఉన్న వెట్ హెయిర్ మీద అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వదిలేసేసేయండి. మన హెయిర్ అనేవి చాలా సాఫ్ట్గా స్ట్రైట్నింగ్గా ఉంటాయి. అండ్ చిట్లిపోకుండా ఎలా అంటే రోజు నైట్ టైము మనం ఈ క్రీమ్ని మన హెయిర్ ఎండింగ్లో చిట్లిపోతూ ఉంటాయి కదా, అవి తీసుకొని కొంచెం కొంచెంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నామంటే కనుక మనకి అవి హెయిర్ అనేవి చిట్లిపోవటం తగ్గుతుంది.